అభ్యాసన యోగంలో శిక్షాగ్రహణం చేసినటువంటి శిష్యులకు ఎవరికైతే శిష్యరికం చేసే వాళ్ళు ఉంటారు కదా, వేద పాఠశాలల్లో, గురుకులాల్లో, వాళ్ళకు త్రిసంధ్యలు ప్రధానం. మీ బోటి వాళ్ళకు ఉదయ సంధ్య, సాయం సంధ్య 2 సంధ్యలు సరిపోతాయి. ఉదయం తప్పకుండా 3 మాలలు తిప్పాలి. ప్రమాణం కన్నా ప్రమాణం 3 మాలలు, తక్కువ తిప్పరాదు. 3 మాలలు తిప్పాలి. చేతనైతే 3 మాలల కంటే ఎక్కువనే తిప్పాలి, తక్కువ మాత్రం తిప్పరాదు. ఓపిక లేదు, ఆరోగ్యం బాలేదు, కానీ భక్తి చేయాలనే కసి ఉందనుకుంటే ఒక మాలనన్న తిప్పాలి. ఇప్పుడు నేను చాలామందిని చూశాను, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులున్నా పూజను విరమించుకోలేనటువంటి వాళ్ళని చాలామందిని చూశాను. ఒక ఆవిడ 80 సంవత్సరాల వయసు ఉంటుంది, వృద్ధురాలు, ఫుల్లు జ్వరం, ఫీవర్, లేవలేని పరిస్థితి. కానీ రాగి గ్లాసులో నీళ్ళు తీసుకొని గంగేచ యమునేచ గోదావరి చైవ నర్మది సరస్వతి అని జలప్రోక్షణ చేసుకొని, భస్మధారణ చేసుకొని, శివనామ స్మరణ చేసి వణుక్కుటనే జపం చేస్తుంది. అంటే ఎంత భక్తి! నేను లైవ్లో చూసిన, వారు లింగాయత్ కుటుంబానికి చెందిన వాళ్ళు, కర్ణాటకలో. జపం తిప్పి మాలను భద్రపరిచి ఇంకా ఆరాం పండుకో, గోళీలు వేసుకున్నామంటే కూడా వేసుకోదు. అంటే శివనామాన్ని ఉచ్చరించిన, భగవంతుని ధ్యానం చేసిన ఆనందం ఆమె లోపల ఎక్కువైపోయింది. అది అసలైన భక్తి అంటే.